మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. రేపు 26వ తారీఖు సోమవారము అమావాస్య తిథి అనేటువంటిది మనకు ఉదయం 11:30 ప్రాంతంలో మొదలైనటువంటి అమావాస్య తిథి మరి 27వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా అయిపోతుంది. 8:40 8:50 లోపు. మరి అమావాస్య ఎప్పుడు జరిపించుకోవాలండయా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వినబడుతున్నాయి. సో సూర్యోదయానికి మనకు సోమవారం ఉంటే ఒకవేళ సోమవతి అమావాస్యగా చెప్తారు. ఇప్పుడు సోమవారం మనకు అపరాహ్నం సమయంలో ఉంటుంది, ఇక్కడ 11ంటికి వస్తుందండి. సో ఆ సమయంలో వచ్చేటువంటి అమావాస్యను సోమవతి అమావాస్యగానే చెప్తారు. ఈ రోజు ఎంతో విశేషం. కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసములో వచ్చేటువంటి అమావాస్యలు ఎంతో విశేషము. మనకు శాస్త్రంలో పురాణాలలో ఒక బ్రాహ్మణుడు తన జీవితంలో ఒక గొప్ప సాధువు ఒక మాట చెప్తారట. ఏమిటయ్యా అంటే, ఎవరైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం కానీ వెంకటేశ్వర స్వామిని ఎంత స్మరణ చేసుకుంటామో మనము అంతటి పుణ్యలోకాలకు చేరుతామని చెప్పి చెప్తారట. నారాయణాయ నమః అని కానీ విష్ణవే నమః ఇలాంటి మాటలను అంటే ఆ బ్రాహ్మణుడు అదే మాటలను పదే 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 అనుకుంటూ తను పితృలోకాలకు చేరుకుంటాడు. అక్కడ వారి యొక్క తల్లిదండ్రులు అతన్ని చూసి బాధపడతారు. అయ్యో, మేమే ఇక్కడ ఎంతో బాధపడుతున్నాం, ఇప్పుడు నీవు మాకు పిండ ప్రదానాలు చేయకుండా ఇక్కడికి వచ్చి, అంటే వివాహం చేసుకోకుండా తనకు సంతానం లేక ఒక సన్యాసి అవతారాన్ని తీసుకొని పితృలోకాలకు చేరుకునేటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుంటాడట ఆ బ్రాహ్మణుడు. సో అలాంటి సందర్భంలో వారి తల్లిదండ్రులు ఇద్దరు బాధపడతారట. అయ్యో, నీవెందుకు నాయనా ఇలా సన్యాసి వేషాన్ని తీసుకొని మా దగ్గరికి వచ్చావు? చక్కగా నీవు ఇంటికి వెళ్ళి ఒక భార్యను వివాహం చేసుకొని సంసార జీవితంలో ఉంటూ ఒక కొడుకును కన్నట్టయితే వాడు నీకు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాడు, అప్పుడు నీ ఆత్మ సంతోషిస్తుంది అనేటువంటి విధంగా ఈ యొక్క కథ మనకు పురాణంలో, నేను చెప్పింది చాలా షార్ట్ కట్లో పేర్లతో సహా వారి యొక్క కథ ఉన్నది. సో నేను షార్ట్ కట్లో చెప్పడం జరిగింది. అయితే ఇది మాఘమాసములో అమావాస్య, కార్తీక మాసంలో అమావాస్య, వైశాఖ మాసంలో అమావాస్యకే విశేషమైనటువంటి ఫలితమట. సో అదే విధంగా ఆ యొక్క బ్రాహ్మణుడు తిరిగి వెళ్తాడు. చక్కగా కూడా వెళ్ళిన తర్వాత వైశాఖ అమావాస్య రోజు వారి తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు చేస్తారు ఈ బ్రాహ్మణుడు. సో వారి తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. అట్టి ఆశీర్వాదం వల్ల చక్కటి భార్యను వివాహం ఆడి చక్కటి కొడుకును కంటాడు ఈ యొక్క బ్రాహ్మణుడు. కనుక మరి మనకు 26వ తారీఖు అపరాహ్నం 11 తర్వాత ఉంటుంది కనుక పిండ ప్రదానం చేసుకునేటువంటి వారు ఇప్పటి వరకు మేము మా తల్లిదండ్రులకు కానీ మా తండ్రికి కానీ సరైనటువంటి కర్మ చేయలేకపోయామండి, మరణించిన తర్వాత అని అనుకునేటువంటి వారు ఇది ఎంతో శుభము. మనకు దగ్గరలో ఉండేటువంటి కాళేశ్వరము, ముక్తేశ్వరంలో కూడా విశేషంగా సరస్వతి పుష్కరాలు వస్తూ ఉన్నాయి కనుక అచటకు వెళ్ళి పిండ ప్రదానాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదే 25, 26 వరకే ఉంటుంది అక్కడ సరస్వతి పుష్కరాలు కూడా. కనుక స్నానాది కార్యక్రమాలు చేసుకొని పిండ ప్రదానాలు చేసుకోవడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ రోజు నాడు అన్నదానం చేసిన అద్భుతమైనటువంటి ఫలితము, వస్త్రదానం చేసిన అద్భుతమైనటువంటి ఫలితము. వస్త్రదానం అనగానే మరి ఇంట్లో ఉండేటువంటి వస్త్రాలు కాకుండా వస్త్రదానాన్ని చేయండి. ఈ రోజు నాడు ఎవరైతే రావి చెట్టు కింద దీపారాధన చేస్తారో వారికి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు సూర్యాస్తమయానికి, ఈ అమావాస్య రోజు చాలా టాప్ సీక్రెట్ చెప్తున్నా, అమావాస్య రోజు సూర్యాస్తమయానికి సూర్యునికి 2 డ్రాప్స్ అర్ఘ్యం విడిచిపెట్టండి, 2 స్పూన్ల అర్ఘ్యం విడిచిపెట్టండి. అర్ఘ్యం విడిచిపెట్టి వేడుకోండి సూర్య భగవానుణ్ణి. ఇంట్లో తెల్ల ఆవాలను అదేవిధంగా మిరియాలను తీసుకొని చక్కగా కూడా దిష్టి తిప్పుకొని
మీ యొక్క ఇంటి బయట ఒక చెట్టు కింద దీన్ని పారేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ఇంట్లో ఉండేటువంటి ప్రతి మూలల్లో కూడా కొన్ని తెల్ల ఆవాలను జల్లండి. తెల్ల ఆవాలను జల్లి ఈ అమావాస్య రోజు 26వ తారీఖు సాయంకాలము విశేషంగా మీరు ధూపాన్ని వేయండి. అద్భుతమైనటువంటి ధూపాన్ని వేయడం వల్ల ఇంట్లో మానసిక ఆందోళన, పిల్లలు చెప్పినటువంటి మాట వినడము, ఇలాంటివి ఎన్నెన్నో కూడా మనకు ఉంటాయి. అయితే మరి ఈ అమావాస్య రోజు మీరు ఒక సీక్రెట్ పరిహారం చేయండి. అది ఏమిటయ్యా అంటే, ఇంట్లో 7:30కు అన్నాన్ని వండండి. 7:30కు చక్కగా స్నానాది కార్యక్రమం చేసుకొని చక్కటి పాత్రను కడిగి ఒకటే టీ తాగే గ్లాస్ బియ్యాన్ని అందులో పోసుకొని చక్కగా అన్నాన్ని పెట్టండి. గ్యాస్ స్టవ్ కడిగి అన్నం పెట్టిన తర్వాత మీరు అన్నం ఉడికిన తర్వాత ఈ యొక్క అన్నం ఏదైతే ఉంటుందో ఇందులో కాస్త కుంకుమను యాడ్ చేయండి. కుంకుమను యాడ్ చేసి ఈ యొక్క అన్నాన్ని చిన్న చిన్నగా 8 ముద్దలను చేయండి. 8 ముద్దలను చేసి మీ ఇంటి పైన 8 దిక్కులకు కూడా ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క మూల ఇది పెట్టేసి, లేదు అనుకుంటే అపార్ట్మెంట్ అనుకుంటే అపార్ట్మెంట్లోనే ప్రతి మూలకు ఒక్కొక్కటి పెట్టేసేయండి. లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో ఒకటే ముద్ద అన్నాన్ని తీసుకొని పసుపు కుంకుమ ఏమి కలపకుండా దీనిని ముద్దగా చేసి మీ ఇంటి బయటికి వెళ్ళాలి. ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఉండకూడదు. ఇంటి బయటకు వెళ్ళి ఇంటి చుట్టూ కూడా ఇట్లా దిష్టి తిప్పేసి దీనిని తీసుకువెళ్ళి 4 కూడలు ఉండే చోట కానీ 3 కూడలు అంటే 3 బజార్లు 4 బజార్లు అంటారు, అక్కడ దీన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉండేటువంటి నరపీడ, నరదోషము, నెగిటివ్ ఇంపాక్ట్ ఇంట్లో ఉండేటువంటిది అన్నీ వెళ్ళిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి కూడా చాలా వరకు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ యొక్క అమావాస్య ఎంతో విశేషము. మనకు ఇందాక ముందు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, కార్తీక మాసంలో దీపాదానాలు ఇచ్చినటువంటి విధంగానే ఈ అమావాస్య రోజున ఏం చేస్తారయ్యా అంటే, బియ్యము, 2 తీర్ల పప్పులు, చక్కగా కూరగాయలను పెట్టుకొని ఒక ప్లేట్లో దానిపై ఒక మట్టి పాత్ర పెట్టి, లేదా ఒక వెండిది చిన్నది తీసుకోండి, వెండిది ఒక పాత్ర తీసుకొని అందులో ప్యూర్ ఆవు నెయ్యి పోసి చక్కగా కూడా ఒక పువ్వొత్తేసి ఇది మొత్తము కూడా మీ పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకొని మీరు దానంగా ఇవ్వండి. ఇట్టి దానం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. చూడండి, కార్తీక మాసంలో అసలు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకు? దీపారాధనలు, దీపదానాలు విశేషంగా. సో ఎప్పుడైతే ఎవరైతే అమావాస్యకు దీపాన్ని దానంగా ఇస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది రాబోతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.